హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లేట్ అయిపోయింది, సారీ. డే 96 సాంగ్. నీ పక్కన పడ్డాను వేరే చూడరు పిల్ల నాదే నెక్లెస్ గొలుసు సాంగ్ వచ్చినాక సంజన గారు ఈరోజు గేమ్ మొత్తం అయిపోయాక నేను ఇమ్మాన్యుయల్తో మాట్లాడతాను. ఇమ్మో నన్ను సంజన గారు 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 అంటే నాకు ఎలానో ఉంటుంది. మా అమ్మ పోయి సంజన గారు అంటే చాలా బాధ అనిపిస్తుంది అని ఏడుస్తుంటుంది. ఇంకా మనం ఈ వీక్ ఉంటామో లేకుంటామో తెలియదు. ఈ వీక్లో కూడా నేను ఇమ్ముతో గొడవడి మాట్లాడకుండా ఉండడం అయితే నాకు అస్సలు అవుతలేదు అని సుమనన్నతో చెప్పి ఏడుస్తుంటుంది. పాపం నాకు బాధ అనిపించింది. కానీ ఓకే, గేమ్స్లో వీళ్ళ సైడ్ ఉంటే ఆ గేమ్ మొత్తం క్లియర్ అయిపోతుండే. సంజన గారు కూడా తప్పు చేశారేమో అని అనిపించింది. తర్వాత కళ్యాణ్, తనుజ ఇంకా ఎవరు ఎలా గేమ్స్ ఆడుతుండ్రో వాళ్ళ గురించి ఇంకా ఈ స్కెచ్లు వేస్తుంటాడు. ఆయనక ఇమాన్యుయల్ గురించి వీళ్ళు మాట్లాడుకుంటారు. తర్వాత ఆ రోజు ఆ రోజు నామినేషన్లు ఉన్నప్పుడు ఇమాన్యుయల్ ఆ రోజు ఇమ్మోతో అలా మాట్లాడకపోయింటే వాడు ఈరోజు నన్ను ఇంకా ద్వేషించుకుంటూనే ఉంటుండే, ఇంకా నాతో మాట్లాడకుంటూనే ఉంటుండే. ఆ రోజు నేను మాట్లాడినందుక వాడు నాతో ఫ్రెండ్గా అయిండు కదరా, అంతే కదా అని అంటారు. ఆయనక ఓకే అని అంటారు. ఇమ్ము అంటారు. ఇమ్ము వచ్చి సంజన గారు వచ్చి ఇమాన్యుయల్తో వస్తుంది. ఇమాన్యుయల్తోకి వచ్చి అమ్మ నువ్వు 2 రోజులు నాకు సపోర్ట్ చేయలేదు, ఈరోజు సపోర్ట్ చేయాలంటే నేను తనుజకు విరుద్ధంగా పోనని చెప్పాను. నువ్వు 2 days వాళ్ళతో ఉండి నువ్వు అలానే గేమ్ ఆడవు కదా మమ్మ, నేను తనుజకే సపోర్ట్ చేస్తాను అని అంటారు. ఓకే అంటారు. భరణి గారు సుమనన్న తనుజకు అంటే భరణి గారు లాస్ట్ లీస్ట్లో ఉన్నారు కాబట్టి భరణి గారు మీకు ఆ మార్క్స్ ఎవరికి ఇస్తారంటే మాట్లాడుకొని లీటర్ బుర్రలు తక్కువ ఉన్నారు కాబట్టి తన కూతురికి తనుజకి ఇచ్చేస్తాడు. మార్కులు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు. ఇంటి సభ్యులు అందరూ అడుగుతారు. ఇమాన్యుయల్ అడుగుతారు, సంజన గారు అడుగుతారు, భరణి గారు. తనుజ అడగదు కానీ కళ్యాణ్తో అడిగిపిస్తుంది. తనుజ అసిస్టెంట్ కళ్యాణ్ కదా, అట్లా ఉంటుంది. అందుకోసమే తనుజ అడిగిపిస్తుంది. ఆ కుదురుతో ఒక్కొక్కసారి వీళ్ళని చూస్తుంటే ఒక్కొక్కసారి చూసి బాగుండ్రు అనిపిస్తుంది. ఈ కళ్యాణ్ ఏందో తనుజ గెలిస్తే హ్యాపీ, ఓడిపోతే బాధపడతాడు. అవి ఏం చేసినా ఆయనకు ఏమంగా చెప్పుకోరాదు కానీ కామెంట్స్ పెట్టుకోండి, నాకు సంబంధం లేదు. అయినాక ఇంకా అడిగినాక ఇంకా కళ్యాణ్ పోయి అడుగుతాడు. ఇంకా తనుజకి ఇస్తారు. తనుజ మళ్ళీ ఆయన బయటకు పోయినాక ఎవరికి ఇస్తానరా అంటే నీకే ఇస్తలే అనుకుని ఇంకా ఉంటారు. తర్వాత భరణి గారితో ఇంకా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అదే సుమనన్న కూడా తనుజకే ఇస్తా అని మాట్లాడుకున్నాక సుమనన్న కూడా వీళ్ళు హైలైట్ అనిపిస్తుంది. ఒక్కొక్కసారి వీళ్ళని చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి వీళ్ళని చూస్తే ఏంద్రా బాబు ఈ చిరాకు, ఏంద్రా బాబు ఈ పిచ్చి కోపం వస్తుంటుంది. ఓకే, ఈరోజు నాకు సార్ వచ్చి ఏం మాట్లాడతారో, ఎవరు ఎలిమినేషన్ అవుతారో, లాస్ట్ ఎలిమినేషన్ ఎవరైతారో చూడాలి. ఇంకా తర్వాత ఇంకా ఇచ్చేసినాక ఏడుచుకుంటూ ఉంటారు. వస్తే ఏడుస్తారు. దానికి నాన్న ఏడవక నాకు చేసుకొని ఇద్దరు మొత్తం ఫ్యామిలీ బాండింగ్ అట్లా అయిపోయింది ఈరోజు ఎపిసోడ్. కొంచెం అయినాక తనుజ వీళ్ళందరూ ఏడ్చిన తర్వాత ఒక గేమ్ పెడతారు. గేమ్ పెట్టినప్పుడు వీళ్ళు ముగ్గురు గేమ్ ఆడినప్పుడు అది ఉంటుంది చూడు, అబ్బా వాడ గొడవలు అయినా చూడరా బాబు, ఎంత నిజం ముగ్గురు ఇచ్చి పడేసారు అనుకుని. తనుజ, ఇమ్ము, సంజన గారు ముగ్గురు సూపర్. ఆ గేమ్ అయితే సూపర్ ఆడారు. సూపర్ అన్నాక గుంజి ఏ చేశారు వాటర్లో, అది హైలైట్ అనిపించింది నిజంగా. ఏమన్నా ఆడి ఇంకా ఇమ్ముకు వాళ్ళ మమ్మీకి ఫుల్ గొడవ. నువ్వు అలా అన్నావు ఇమాన్యుయల్, నువ్వు ఇలా అన్నావు ఇమాన్యుయల్ అని పెద్ద గొడవలు. నువ్వు ఎప్పుడు నాకు సపోర్ట్ చేయలేవు అది ఇదని చాలా నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారంటే, ఇమాన్యుయల్ నువ్వు బాటిల్ తీసి బయట పడేస్తుంది, పక్కకు పడేస్తా. అయ్యో, తర్వాత సుమనన్నతో వచ్చి సారీ అన్న, కోపం లేదు, బాటిల్ తీసి పడేసినాను అంతేగాని నాకు నీ మీద ఎలాంటి కోపం లేదు అంటారు. భలే అనిపిస్తుంది. ఆయనక తనుజ కూడా ఇమాన్యుయల్తో కూడా పడుతుంది. తనుజ ఏమని అంటుంది, అరే నువ్వు నా ఫ్రెండ్ అని నేను పక్కకి ఇస్తే నువ్వు అవన్నీ తీసి సింపుల్ వేసినావు, నాకు ఎంత బాధ అనిపిస్తుంది అది ఇది అని. ఇంకా అరే నా ఫ్రెండ్ అయినా గేమ్స్ ఆడాలి కదా అట్లా అని చెప్తారు. ఇంకా తర్వాత లాస్ట్లో వీళ్ళు ముగ్గురు ఉంటారు. వీళ్ళు ముగ్గురులోకి వెళ్ళి అవుట్ ఆఫ్ దిస్ గేమ్ ఎవరెవరు అందరూ సంజన పేరు చెప్తారు. అవుట్ ఆఫ్ ది గేమ్ సంజన గారి పేరు చెప్పినప్పుడు ఇంకా లాస్ట్కు వీళ్ళిద్దరు గేమ్ ఆడతారు. గేమ్ ఆడినప్పుడు ఇమ్ముకు కాలుకి బెలూన్స్లో ఇమాన్యుయల్ గెలుస్తాడు. ఇంకా బెలూన్స్లో ఇమాన్యుయల్ గెలిస్తే తనుజ ఓడిపోతుంది. ఓడిపోయిన తర్వాత తనుజ ఇంకా కళ్యాణ్తో ఇదే నా లైఫ్
లాస్ట్ వరకు వస్తా పోతా ఇదే నా లైఫ్. నేను చెప్తుంటా కదా అని ఏడుస్తుంటుంది, మన కళ్యాణ్తోనే ఏడుస్తుంటుంది. ఏడిసిన తర్వాత ఓకేలే ఏడిసిన తర్వాత ఇంకా డెమోన్ అంటాడు, ఇది ఒక్కటే కాదు కదా ఇంకా ఉన్నాయి కదా, ఎందుకు అంతగానో వాళ్ళు విన్నర్ అయినా కూడా రన్నర్ అవుతుంది 100%, విన్నర్ కళ్యాణ్ అవుతాడు ఐడి. అప్పుడు కూడా ఇలానే మాట్లాడతాను, నాకు 100% ఇదే నా లైఫ్, లాస్ట్ వరకు వస్తే పోతా అనుకుంటుందే రన్నర్ అప్ అయితే కూడా అని నాకు అనిపించింది. రియల్ నాకు ఫన్ అనిపించింది నిజంగా. ఓకే, ఒక అమ్మాయి బాధపడుతుంటే ఫన్నా అనుకోవచ్చు, ఓకే నీ గేమ్ నువ్వు ఆడొచ్చు కదా. కొన్ని రోజులేమో కళ్యాణ్ నచ్చలేదు, ఇప్పుడు నచ్చేది, ఒక ఫ్రెండ్ ఏదేదో మాట్లాడుతుంటుంది, అదొకటి నాకైతే అస్సలు నచ్చలేదు. ఏది ఉంటే అదే కరెక్ట్గా చెప్తే బాగుంటుందేమో, నా ఒపీనియన్ అదంతే. తర్వాత ఇంకా ఇమాన్యుల్ కూడా లోపల కూర్చుంటాడు కామోషే. ఇంకా ఏంద్రబాబు ఏదంటే కొన్ని గేమ్స్ ఇమాన్యుల్ పడినప్పుడు భరణి గారు, ఇమాన్యుల్ ప్రభంజనం అంటే నువ్వు చేసినప్పుడు నవ్వాలి, మేము చేసినప్పుడు నవ్వంటే కొన్ని గేమ్స్ గెలిచినా కూడా హ్యాపీ ఉండదన్న, అంతే ఇంకా ఏం చెప్పలేమని అంటుంది. అంటే ఇంకా వాళ్ళ మమ్మీ వాళ్ళు ఇద్దరు మాట్లాడకపోవడం వల్ల గేమ్స్ గెలిచినా కూడా హ్యాపీ ఉండదని చెప్తుంటారు. అది హైలైట్ అనిపించింది నాకు, సూపర్ అనిపించింది. తర్వాత ఇంకా ఓకేలే వీళ్ళు నాకు భలే అనిపించింది. ఓకే, తర్వాత ఇంకా మళ్ళీ గేమ్ పెడతారు. గేమ్ పెట్టినప్పుడు ఆ సన్స్లో అయితే ఆడ మన తనుజ గెలిచింది, తనుజ సూపర్ అయింది. కానీ పాపం నెత్తి వాళ్ళు కొట్టింది అనుకుని అట్లా నెత్తికి తాకింది. అబ్బా నేర్చో పాస్లో పెట్టారా, గేమ్ పాస్లో పెట్టారా అని అంటే అందుకే గేమ్ పాస్ పెట్టాక ఇంకా పొద్దున తర్వాత మన తనుజ గేమ్ ఆడుతూ సూపర్ అండి, సూపర్ అయినాక తనుజ కన్ఫ్యూషన్ రూమ్లోకి రమ్మని బిగ్ బాస్ చెప్తారు, మీకు ఇలా ఉంది, ఓకే మీరు 3 lakhs అది విన్నర్ దానిలో నుంచి అవుతాను, లేదు బిగ్ బాస్ నేను ఆడియన్స్లో ఉంచారు, ఆర్ యూ షూర్ అంటే ఆర్ యూ షూర్ అని అంటారు. నిజంగా ఓకే సార్ బిగ్ బాస్ నేను ఆడియన్స్ ఈ వీక్ నన్ను బయటకు పంపిస్తే నేను బయటకు వెళ్ళిపోతాను, నేను ఆడను, నేను తీసుకోను అది అని అంటే సూపర్ అనిపిస్తుంది నాకు. తనుజ సూపర్ ఇది కదా, ఇది కాదు బిగ్ బాస్, ఇది ఫేర్ కాదు బిగ్ బాస్ ఇదే అంటారు. నిజంగా ఎంతమందికి అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.